సకల మతాలలోని సత్యాభిమానులకు సత్యాన్వేషకులందరికీ మరోసారి సుప్రభాతం శుభోదయం పలుకుతూ ధర్మోపదేశానికి ఉపక్రమిస్తున్నాను. రండి నా ప్రియ మిత్రులారా, నా సహ విద్యార్థులారా. నేటి మన ధ్యానము కొరకు మూలవాక్యంగా అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి అని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రియ మిత్రులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో క్రీస్తు దాసులు, క్రీస్తు సువార్తికులు, క్రీస్తు రాయబారులు, ప్రథమ అపోస్తలుల్లో ఇద్దరైనటువంటి పేతురు యోహాను అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ఆ కాలపు ఇశ్రాయేలుల అధికారులు, యూదుల అధికారులు, సమాజ మందిరపు అధికారులు, మతాధికారులు వారిని అభ్యంతర పెట్టారు. మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు అన్నారు. అపోస్తలుల కార్యాలు 4:18 ఒక్క వచనం వెనకట. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఇశ్రాయేలీయులు, యూదులు యేసును సిలువకు అప్పగించినటువంటి జనాంగము యేసునామమున ఈ బోధ యెరూషలేములో వ్యాపిస్తూ ఉంటుండగా చూసి తట్టుకోలేక, కుంటివాడు ఒకడు గంతులు వేసి నడుస్తూ ఉంటుండగా అందరూ దేవుని మహిమను, యేసు మహిమను చూచి దేవుని ఘనపరుస్తూ ఉంటుండగా చూసి తట్టుకోలేక పేతురును యోహానును బంధించారు. మహాసభ ముందు నిలబెట్టారు. దోషులుగా వారిని నిరూపించాలని ప్రయత్నం చేశారు. ఆఖరికి గట్టిగా బెదిరిస్తున్నారట. ఏ మాత్రమును మీరు యేసునామాన్ని బట్టి మాట్లాడకూడదు. అప్పుడు పేతురు యోహాను అంటున్నారు, మీరే చెప్పుడి. మమ్మల్ని చెప్పొద్దంటున్నారు కదా, పోనీ మీరైనా చెప్పండి. మాకు ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. యేసునాథుడేమో మమ్మల్ని చెప్పమన్నాడు, యేసు మాకు అప్పగించిన మాట చెప్పొద్దని మీరు అంటున్నారు. సరే, మేము చెప్పము, మీరైనా చెప్పండి. మరి మేము అడుగుతాము, మీరు చెప్పండి. ఇది నాన్న క్రీస్తు ప్రభు యొక్క సువార్తను మేము టీవీలలో, రేడియోల్లో, వీధి ప్రసంగాలలో, వీధి కూటాల్లో, బహిరంగ కూటాల్లో, సువార్త మహాసభలలో, కరపత్రముల ద్వారా, గ్రంథముల ద్వారా, బహిరంగ చర్చల ద్వారా క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉండడం చాలామందికి కంటగింపుగా ఉంది, ఆయాసకరంగా ఉంది. ఈ క్రైస్తవులు తాము నమ్మిందేదో తాము నమ్మి ఊరుకోకుండా ఎందుకు ప్రచారం చేయాలి అనవసరంగా? ఎవరి మతం వారికి ఉన్నది, వాళ్ళు ప్రచారం ఎందుకు చేయాలి అని చాలామంది ఆయాసపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ యొక్క ఇంగితాన్ని ప్రశ్నించడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అసలు వారి యాటిట్యూడ్ అనేది నాట్ ఈవెన్ వర్త్ అవర్ కన్సిడరేషన్. అంత కష్టంగా, హీన పక్షంగా ఉన్నటువంటి ఇంగిత స్థాయి వారిది. ప్రచారం ఎందుకు చేస్తున్నారు, మత ప్రచారం ఎందుకు అని అడుగుతున్నారంటే, అశోక చక్రవర్తి అంతటి వాడే తాను క్రొత్తగా స్వీకరించినటువంటి బౌద్ధ మతమును దేశ విదేశాల్లో ప్రచారం చేయడానికి తన సొంత చెల్లెల్ని పంపించాడు. ఎందుకు ప్రచారం చేయాలి? ఇవాళ భారతీయ సనాతన ధర్మ ప్రచారకులు వెళ్ళి అమెరికాలో ఎందుకు ప్రచారం చేస్తున్నారు? సమాధానం చెప్పగలరా? చాలామంది వైట్ అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్ హైందవంలోకి వచ్చేశారు. ఎందుకు అక్కడ ప్రచారం చేశారు? మీరు తప్పవుతుందా? అది తప్పు కాదు అని మేము నమ్ముతున్నాం. మరి భారతీయ ధర్మాన్ని ఫ్రాన్స్లో, జర్మనీలో, ఇంగ్లండులో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో ప్రచారం చేయడం తప్పు కానప్పుడు
యేసును గూర్చి మేము ఇండియాలో చెప్పడం తప్పెందుకు అవుతుంది? సువార్త చెప్పకండి, నోరు మూసుకొని ఊరుకోండి అని ఎందుకు అంటున్నారు? ఇది న్యాయము కాదు కదా. మీరే చెప్పండి, మీరే చెప్పండి, మీరే చెప్పండి ప్రియులారా. సరే, యేసును గూర్చి చెప్పవద్దు అని అంటున్నారు. చెప్పవద్దన్న వాళ్ళను నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానం చెప్పండి. మేము చెప్పము, మేము వింటాం, మీరే చెప్పండి. యేసును గూర్చి మేమేమీ మాట్లాడము, మీరు మాకు సమాధానాలు చెప్పండి. మానవ జాతి ఎట్లు ప్రారంభమైనది, మానవ జాతి ఎట్లా ప్రారంభమైంది అని మేము అడిగితే మళ్ళీ బ్రహ్మశిరసున బ్రాహ్మడు, భుజాల్లో క్షత్రియుడు అంటూ మొదలు పెడతారు. చాతుర్వర్ణ సమాజాన్ని గురించిన ప్రశంస, ప్రస్తావన. మేము కుల వ్యవస్థను గురించి అడగలేదు, అసలు మనిషి అన్నవాడు ఎలా పుట్టాడు అంటే మన దేశంలోని 4 కులాల సంగతి చెబుతున్నారు. దేశ జనాభాలో దాదాపు 30% ఉన్నటువంటి ఇతర కులాలను వదిలేసి ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అట మిగతా వాళ్ళు 30 మంది ఉంటారు 100కి. వాళ్ళ సంగతి చెప్పరు. ఎంత హాస్యాస్పదమైనటువంటి సిద్ధాంతం అండి ఇది. అసలు భారతదేశంలో చదువుకున్న వాళ్ళు, మేధావులు, జ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు ఈ బ్రహ్మశిరసున బ్రాహ్మడు, శూద్రుడు అన్నదాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఆ సిద్ధాంతంలో జపాన్ వాడి పుట్టుక చెప్పబడలేదు, చైనా వాడి పుట్టుక చెప్పబడలేదు, ఇంగ్లాండ్ వాడు, జర్మనీ వాడు, ఫ్రాన్స్ వాడు, అమెరికా వాళ్ళు ఎలా పుట్టారో, ఈజిప్ట్ వాళ్ళు, మాయ నాగరికత, ద్రవిడ నాగరికత, మెసొపొటేమియన్ నాగరికత ఎలా పుట్టినయో చెప్పబడలేదు. వాళ్ళందరూ బ్రాహ్మల, శూద్రుల, వైశ్యుల, క్షత్రియుల, పోనీ వాళ్ళందరూ పంచములు ఎక్కడి నుంచి పుట్టారు? అసలు ఏ ప్రశ్నకు సబబు సమాధానం చెప్పని ఆ దిక్కుమాలినటువంటి థియరీ ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అడుగుతూ ఉన్నామండి. 34 ఏళ్ళ బట్టి నేను అడుగుతున్నాను, నాకన్నా ముందు ఆలోచన పరులు ఎందరో అడిగారు. మనిషి ఎలా పుట్టాడు అంటే చాతుర్వర్ణ సమాజం చెప్తారేమిటి? అమెరికా వాళ్ళు బ్రాహ్మల, శూద్రుల, క్షత్రియుల, వైశ్యుల, ఎవరు వాళ్ళు? ఈ 4గిట్లో ఏ జాతి కారే వాళ్ళు? మరి ఎలా పుట్టారు వాళ్ళు? ఆంగ్లో సాక్సన్ పీపుల్, మంగోలియన్ తెగలు, సెమైటిక్ రేసెస్, హామైటిక్ రేసెస్ ఎలా పుట్టారు? మేము సువార్త చెప్పొద్దు అన్నారు, మరి మీరే చెప్పుడి. సరే, ఎలాగో ఒకలాగా మానవ జాతి పుట్టిందండి. ఏదో మేము జవాబు చెప్పలేని ఒక ప్రశ్నను పట్టుకొని మరీ మమ్మల్ని ఎందుకు ఇలాగ మా ప్రాణాలు పీక్కు తింటారు? వదిలేయండి ఓఫీర్ గారు. మానవ జాతి ఆవిర్భావం మాకు తెలియదు, మేము చెప్పలేము అంటారా? సరే, ఎలాగో ఒకలాగా పుట్టాడు తొలి మానవుడు. అతడిలోనికి పాపం ఎలా ప్రవేశించింది? సృష్టికర్త అయిన దేవుడు మనిషిని పుట్టించడమే పాపిగా పుట్టించాడా? అలాంటప్పుడు ఆ దేవుణ్ణి పట్టుకెళ్ళి నరకంలో పడేయాలి కదా. దేవుడే మనిషిని పాపిగా చేసినప్పుడు వీడిని మళ్ళీ యమగుండానికి, యమలోకానికి, నరకగుండానికి పంపి శిక్షించే హక్కు, అధికారము, న్యాయము ఆ దేవుడికి ఎక్కడిది? అది అన్యాయము కదా. దేవుడు మనిషిని శిక్షిస్తున్నాడు అంటే ఆయన తయారు చేసినప్పుడు వీడు పాపి కాడు అన్నమాట. తర్వాత ఎప్పుడో పాపి అయ్యాడు. ఎప్పుడు ఎలాగయ్యాడు? అష్టాదశ పురాణాలు, చతుర్వేద సంహితలు ఎక్కడైనా సమాధానం ఉందా? ఉందా? కేవలము బైబిల్లో మాత్రమే సమాధానం ఉంది. సరే, మనిషిలోనికి తొలుత పాపం ఎలా వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం భారతీయ ధర్మ ప్రచారకుల దగ్గర లేదు, లేదు, లేదు. మానవ జాతి ఎలా పుట్టింది అంటే సమాధానం లేదు. మనుష్యుడి లోపలికి పాపం ఎలా వచ్చింది అంటే సమాధానం లేదు. ఇంకొక ప్రశ్న అడుగుతాను, మీరే చెప్పుడి. మమ్మల్ని చెప్పొద్దు అంటున్నారు కదా, మీరే చెప్పండి. మొదట పుట్టిన మనిషి బ్రాహ్మడా, క్షత్రియుడా?
లేకపోతే అతడు శూద్రుడా పంచముడా? ఎవరు ఆ మనిషి? ఆ మనిషిని గూర్చిన వివరం మీకేమీ తెలియదు, వదిలేయండి. మూడో ప్రశ్న అడుగుతాను. ఆ మొదట పుట్టిన మానవుడు ఏం భాష మాట్లాడాడు? సంస్కృతమా, ఇంగ్లీషా, తెలుగా, కన్నడమా, ఒరియానా, హిందీయా, అరబికా, హీబ్రూవా, లాటినా, గ్రీక్ లాంగ్వేజా? ఏమి భాష మాట్లాడాడు వాడు మొదటి మనిషి? ఏదో ఒకటి మాట్లాడాడు. ఆ ఒక భాషలో నుండి మరి ఇన్ని వందల వేల భాషలు ఎలాగొచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి? సమాధానం మీరే చెప్పండి. అడుగుతూ వెళ్తాను, ఇలాగే 100 ప్రశ్నలు అడుగుతాను. మమ్మల్ని చెప్పొద్దన్న పాపానికి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీదకి వచ్చింది ఇప్పుడు. అంటే మాకు మనిషి ఎలా పుట్టాడో తెలియదండి, మొదటి మనిషి ఏ భాష మాట్లాడాడో తెలియదండి. ఆ ఒక భాషలో నుండి ఇన్ని వందల వేల భాషలు ఎలాగొచ్చినాయో, ఎందుకు వచ్చినాయో, ఎప్పుడు వచ్చినాయో మేము చెప్పలేమండి. మనిషి లోపలికి పాపం ఎలా వచ్చిందో కూడా మాకు తెలియదండి. కానీ ధర్మ పరిరక్షణ చేస్తామండి. ఎలా చేస్తారండి ధర్మరక్షణ? మీరు ఎలా చేస్తారు? ఇదిగో ఇలా చేస్తారన్నమాట. గ్రాహం స్టెయిన్స్ గారిని చంపి, ఐజక్ రాజు గారిని, డానియల్ రాజు గారిని చంపి, వెంకటరత్నం గారిని చంపి, క్రైస్తవ చర్చీలు తగలబెట్టి, మీరు సమాధానం చెప్పలేని ప్రశ్నలు మేము అడుగుతున్నందుకు చిర్రెత్తిపోయి మీ వాళ్లకు మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి, ఎక్కువ ఆలోచించకండి, మ్లేచ్చుల మతం చెప్పి సిద్ధాంతాలు వినకండని వాళ్ళ మనస్సుకున్న తలుపులు మూసివేసి ఆలోచించకుండా చేసి ధర్మ ప్రచారం చేస్తారన్నమాట. ఏమిటి మీరు చేసే ధర్మ ప్రచారం? మీరు ప్రచారం చేసే ధర్మం ఏమిటి చెప్పండి? మన దేశంలో ఉన్నటువంటి ఏ సిద్ధాంతమైనా నమ్మండి, ఏ దేవుణ్ణైనా నమ్మండి, 33 కోట్ల మందిలో ఎవరినైనా నమ్మండి, చాలకపోతే కొత్త దేవతలను పుట్టించుకోండి, మీరైనా దేవుడైపోండి. ఆ యేసు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూశారు, ఆ ఒక్కడిని మాత్రం నమ్మకుండా జాగ్రత్త పడండి. అంతే చాలు, మన ధర్మం పరిరక్షించబడుతుంది. ఇదండి ధర్మ ప్రచారం. ఎంత అవమానకరమైన సంగతి ప్రియులారా. వేదములలోనే యేసును గూర్చిన ప్రస్తావన ఉన్నది అని నిర్ద్వంద్వంగా నిరూపించాం మేము. ఒక్క ధర్మ ప్రచారకుడు నోరెత్తడం లేదు. కాదని ఖండించమనండి, ఖండించలేక అంటున్నారు. మీ మత గ్రంథం నుండి మీరు చెప్పుకోవాలి కానీ మా మతం ఎందుకు ఎత్తుకున్నారండి? మీరు మా మత గ్రంథం ఎందుకు ముట్టుకున్నారు? మీకేం హక్కు ఉన్నది అంటున్నారండి కొంతమంది. క్రైస్తవుడనైన నేను వేరే మత గ్రంథాన్ని ముట్టుకోవడం, అందులో నుండి యేసుని ఎత్తి చూపడం తప్పు అవుతుందా? అలాగైతే స్వామి వివేకానందుల వారు ఎందుకు బైబిల్లో నుండి ఎత్తి చెప్పారు? జాతిపిత మహాత్మా గాంధీజీ ఎందుకు బైబిల్లో నుండి ఎత్తి చెప్పారు అని మేము అడిగాం. జవాబు చెప్పేవాడు లేడు. ప్రశ్నల మీద ప్రశ్నలు పుంఖానుపుంఖాలుగా జాతి మీదకి వదులుతున్నాం. ఎక్కడ మాయమైపోయారో ధర్మ ప్రచారకులు. మా మీద చాటుమాటుగా కారాలు మిరియాలు నూరుతున్నారు తప్ప ముఖాముఖి ఒక్క గురువు వచ్చి సమాధానం చెప్పిన పాపాన పోలేదు. మమ్మల్ని చెప్పొద్దంటున్నారు, మీరు చెప్పరు. మరి జాతికి జ్ఞానోదయం ఎలా కలుగుతుంది? సత్యం ఎలా స్థాపించబడుతుంది? వేరే మతాన్ని గురించి మాట్లాడడం తప్పు అంటున్నారు కదా. స్వామి దయానంద సరస్వతి గారి పేరు ఎప్పుడైనా విన్నారా కనీసం మీరు? ఆర్య సమాజము అనేది ఒకటి ఉంది, తెలుసా మీకు? భారతదేశంలో వేదాభిమాని, వేద పండితులు, మహాజ్ఞాని, మహామేధావి అయినటువంటి మహర్షి స్వామి దయానంద సరస్వతుల వారు ఆర్య సమాజం అనే దాన్ని స్థాపించారని, ఆ ఆర్య సమాజానికి ఒక ప్రామాణిక గ్రంథం ముస్లింలకు
ఖురాన్ షరీఫ్, క్రైస్తవులకు బైబిల్ ఉన్నట్లు ఆర్య సామాజికులకు సత్యార్థ ప్రకాశం అనే గ్రంథం ఒకటి ఉన్నదని మీకు తెలుసా? ఏమిటి తెలుసండి? యేసును ద్వేషించడం ఒకటి తెలుసు మీకు, అంతే. సత్యార్థ ప్రకాశం చదవండి. మీకు ధైర్యం ఉంటే, మీరు యథార్థవంతులైతే, సత్యాన్వేషకులైతే సత్యార్థ ప్రకాశం చదవండి దయచేసి. ఆర్య సమాజ మందిరాల్లో దొరుకుతుంది. చదివి అందులో స్వామి దయానంద సరస్వతుల వారు లేవనెత్తిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. ఏ ముస్లిం కానీ ఏ క్రైస్తవుడు కానీ లేవనెత్తని ప్రశ్నలు దయానంద సరస్వతి గారు హైందవాన్ని గూర్చి ఆ గ్రంథంలో లేవనెత్తారు. నా దగ్గర ఆ గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని నేను 50 సార్లు చదివాను. అందరినీ విమర్శించాడు ఆయన. ఇస్లాంని, క్రైస్తవాన్ని కూడా విమర్శించారు. వారి మేధస్సుకు మేము జోహార్లు అర్పిస్తున్నాం. చాలా ముచ్చటేసింది. చాలా చక్కనైన తర్కశక్తి వారికి దేవుడిచ్చాడు. స్వామీజీ నాడు సజీవులై ఉంటే నేను తప్పక వారితో భేటీ వేసి మాట్లాడి ఉండేవాడిని. ప్రశ్న అడగడం ఎప్పుడూ తప్పు కాదు, విమర్శ తప్పు కాదు. విమర్శకు భయపడేది అసలు సత్యమే కాదు. ప్రియమిత్రులారా, మమ్మల్ని చెప్పొద్దంటున్నారు. మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం లేదు. ఎన్నో ప్రశ్నలు అడిగాం. మ్లేచ్చుల మతము మాకు అక్కరలేదు, అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయి అంటున్నారు కదా. మరి ఆటం బాంబుల కొరకు మ్లేచ్చులు కనిపెట్టినటువంటి యుద్ధాయుధాల డెవలప్మెంట్ కొరకు, యుద్ధాయుధాలు మనం సంపాదించుకోవడానికి లక్షల కోట్లు ఎందుకు దండగ చేస్తున్నారు? వేదమంత్రాలు చదివి పాశుపతాస్త్రము, వారుణాస్త్రము, నాగాస్త్రము, అస్త్రములన్నీ ప్రయోగించుట మన సైనికులకు నేర్పించి గడ్డి పరకను తీసి మంత్రించి బ్రహ్మాస్త్రముగా చేసి వదిలి శత్రుసేనల్ని మట్టు పెట్టవచ్చు కదా. ఈ లక్షల కోట్లు ఆయుధాల మీద పెట్టకుండా మన పురాణాల్లో చెప్పిన అస్త్రాలన్నీ ఉపయోగించుకొని ఆయుధాల కొరకు పెట్టే లక్షల కోట్లు మనం రోడ్లు వేయటానికి, నవభారత నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు కదా అని అడిగాం. ఎవరు సమాధానం చెప్పరు. సువార్తేమో మేము చెప్పవద్దు, పోనీ మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పరు. ఇది ఏ రకమైనటువంటి సత్యాన్వేషణ ధోరణి అంటారు? ఇది సత్యమేవ జయతే అని నమ్మినటువంటి జాతి ముద్దు బిడ్డలకు ఉన్నటువంటి సత్యాసక్తి ఇదేనా? భరతమాత ఇలాంటి వాళ్ళని చూసి ఎలాంటి చక్కని ముద్దు బిడ్డల్ని కన్నాను అని ఆనందిస్తుందా? లేక భరతమాత ఇలాంటి వాడు నా కడుపున పుట్టాడేమిటని విలపించి శోకిస్తుందా భరతమాత? మీరే చెప్పండి. ప్రియ మిత్రులారా, మీ మనస్సు మార్చుకోండి. మత సంబంధమైన విషయాల పట్ల మీ బేసిక్ యాటిట్యూడ్, మౌలిక వైఖరి మార్చుకోండి. మహాత్మా గాంధీ చూపిన త్రోవ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిన త్రోవ, వివేకానందుల వారు చూపిన త్రోవ, దయానంద సరస్వతుల వారు చూపిన త్రోవ నడవండి. అంబేద్కర్ గారు బౌద్ధంలోకి తన మతం మార్చుకున్నారు, తప్పు చేయలేదు కదా, అది వారికి ఉన్న హక్కు. నాకు నచ్చింది బౌద్ధంలోకి వెళ్ళాను. భారతదేశ ప్రజలారా, మీరందరూ అన్ని మతాలు తెలుసుకోండి, మీకు ఏ మతం నచ్చితే అందులోకి మారే హక్కు మీకున్నది అని మతం మార్పిడి ఒక మౌలిక హక్కుగా మనకు రాజ్యాంగంలో అంబేద్కర్ జీ ప్రసాదించారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా? రాజ్యాంగ నిర్మాతలను గౌరవిస్తున్నారా? మత ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు ఎందుకు? మన జాతి మరోసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మ ప్రచారకులు జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తికి ద్రోహం చేయకండి. ఎవరైనా ఏ మతమైనా నమ్ముకోవచ్చు, ఎవరైనా ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు, అందరూ అన్ని మతాల ప్రబోధాలు వినవచ్చు.
ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు, మళ్ళీ మార్చుకోవచ్చు, బ్రతుకంతా రోజుకో కొత్త మతాన్ని నమ్ముకోవచ్చు అండి. దట్ ఈస్ నోబడీ ఎల్సెస్ బిజినెస్. ఎవరైనా ఏ మతంలోకైనా మారచ్చు, కాదనే హక్కు ఎవరికీ లేదు. మత ప్రచారం చేసేవారు కాదు జాతికి ద్రోహం చేస్తున్నది, మత ప్రచారాన్ని అడ్డుకుంటున్న వాళ్ళే జాతికి ద్రోహం చేస్తున్నారు. దయచేసి పెద్దలు చూపిన దారిలో మనం నడుద్దాం. యేసుక్రీస్తును గూర్చిన సువార్తను మా చేత మాన్పించాలంటే మా ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాలి. మీరు చెప్పలేకపోతే మమ్మల్ని సువార్త చెప్పనీయాలి. ఇది మా డిమాండ్, పబ్లిక్గా నేను చేస్తున్న డిమాండ్. తప్పకుండా నేను సువార్త మానేస్తాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎన్నో ప్రశ్నలు అడిగాను నేను. చంద్రగ్రహణమును గురించి మీరేమి నమ్ముతున్నారు అని అడిగాను, ఎవరు సమాధానం చెప్పరు. భూమి గురుత్వాకర్షణ శక్తి మీద ఆధారపడి ఉన్నదని నమ్ముతున్నారా, లేక సర్పం మోస్తోందని నమ్ముతున్నారా అడిగాను, సమాధానం చెప్పరు. సమాధానం చెప్పరు కాబట్టి ఇక మీరు మౌనం దాల్చండి. మేము ఏ మతాన్ని దూషించకుండా సామరస్యపూర్వకంగా రుజువులతో ఆధారాలతో అన్ని మతాలు గౌరవిస్తూ క్రీస్తు మార్గాన్ని మేము ప్రచారం చేసుకుంటాము. ఇది రాజ్యాంగం మాకు ప్రసాదించిన మౌలిక హక్కులలో ఒకటి. ఇష్టమైన వాళ్ళు నమ్ముతారు, ఇష్టం లేని వాళ్ళు వదిలేస్తారు. ఈ విషయం మీద వాదోపవాదాలు వద్దు, వివాదాలు వద్దు. ఒకవేళ ఇన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత కూడా ఇంకా మేము సువార్త చెప్పడం మీకు ఇష్టం లేదు అని మీరు అనుకుంటుంటే ఎందుకు చెప్పకూడదో మీరే చెప్పండి. సువార్త చెప్పినందుకు భారతదేశానికి ఏమి నష్టం కలిగింది? సువార్త చెప్పి మేము జాతిని ఏం పాడు చేశాము? సువార్త రాకముందు మీరు జాతిని ఏం బాగు చేశారు? సువార్త అనేది ఇండియాలోకి రాకముందు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ రీతిగా ఉండేవి? నడుస్తూనో ఎడ్ల బళ్ళ మీదనో వెళ్ళేవాళ్ళ అందరూ బాసికం పట్టేసుకొని ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోతుండే వాళ్ళ. ఎవరు చెడగొట్టారు? ఎవరు బాగు చేశారు? డెవలప్మెంట్ అంతా ఎలాగొచ్చింది? అభివృద్ధి ఎలాగొచ్చింది? ప్రియమిత్రులారా, ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ వెళుతుంటే బాగుండదు. పెద్దలు బాధపడతారు, వారికి మా నమస్కారాలు. ఎందుకు వచ్చిన వివాదం మనలో మనకు? భారతీయులందరూ మన సహోదరులు. ముస్లిములు కానీ, క్రైస్తవులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, హైందవులు కానీ అందరూ అన్నదమ్ములే. అందరూ భరతమాత ముద్దు బిడ్డలే. ఎవరు ఏ మతాన్ని నమ్మినా వీడు నా కొడుకు కాదు పొమ్మని తోసేయదు అమ్మ భరతమాత. అందరినీ అక్కును చేర్చుకుంటుంది. అందుచేత వివాదాలు మాని మత సామరస్యపూర్వకమైన పరమత సహనముతో కూడుకున్న మత ప్రచారాన్ని అందరము ప్రోత్సహిద్దాం. అందులో భాగంగా మేము చెబుతున్నాం, మా భావ ప్రకటన స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని చెబుతున్నాం. సకల మత గ్రంథముల సారము ప్రకారం ప్రభువుని యేసుక్రీస్తు వారు ప్రజాపతి, ప్రజాపిత, విరాట్ పురుషుడు, యజ్ఞ పురుషుడు, వేదవేద్యుడు, ఓంకార స్వరూపుడు. ఆయనే యజ్ఞ పురుషుడు గనుక ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇష్టమైతే నమ్మండి, లేకపోతే మానేయండి. ప్రభు మీకు జ్ఞానోదయము కలిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువానికి స్తోత్రాలు. మా పరమ తండ్రి, ఈరోజు మీరు పంపించినటువంటి సవాలు పూర్వక సత్య సువార్త సందేశము కొరకు నీకు స్తోత్రములు నాయన. విన్నవాక్యము ప్రతి వారి హృదయ క్షేత్రాల్లో నూరంతలుగా ఫలింపజేసి విన్న వాళ్ళందరూ రక్షణ మార్గంలోకి వచ్చుటకు వారి మనోనేత్రాలు వెలిగించమని సహాయము చేయమని యేసు పరిశుద్ధనామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you.